ఇండస్ట్రీకి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో హిట్ నానికి కాదు, ఇండస్ట్రీకి అవసరం. అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ లేరు. కొంతమంది ఆడియన్స్ని మాత్రమే నమ్ముకున్నారు. పెద్ద బజ్ ఉన్న డైరెక్టర్ కాదు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే అంతకన్నా లేదు. అండ్ ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఆమె ఇంకా సినిమాలు చేస్తుందా అనే డౌట్ కూడా చాలామందికి వచ్చే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇవన్నీ దాటుకొని మరి హిట్ 3 సక్సెస్ అయిందా అంటే ఎస్, అయిందనే చెప్పాలి. మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. గత నెల రోజులకు పైగానే డ్రై పీరియడ్, నరకం చవి చూసినటువంటి థియేటర్లకు ఇప్పుడు మళ్ళీ కలొచ్చేసింది. నాని గారి హిట్ 3 కేస్ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి డిస్ట్రిబ్యూటర్లే కాదు, ఇతర ప్రొడ్యూసర్స్ సైతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి కూడా. ఆడియన్స్ థియేటర్స్కు ఎందుకు రావట్లేదనే పాయింట్ మీద ఇండస్ట్రీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కంటెంట్ క్వాలిటీ గురించి కాకుండా ఫ్లాపులకు సాకులు వెతుకుతున్నటువంటి వైనం పట్ల కూడా సీనియర్ ప్రొడ్యూసర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఆడియన్స్ టికెట్ కొని సినిమాలు చూసేందుకు సిద్ధంగా ఉన్నారని, కాకపోతే వాళ్ళలో ఆ ఎగ్జైట్మెంట్ కలిగించేలా మనమే చేయాలనేది వాళ్ళ వాదన. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు హిట్ 3 ఆ పని చేసి చూపించింది. వైలెంట్ ట్రైలర్, నాని గారు అండ్ శ్రీనిధి శెట్టి గారి నాన్ స్టాప్ ఇంటర్వ్యూలు, ఇండియా వైడ్గా టాప్ సిటీలలో అండ్ శిథిలావస్థలో ఉన్నటువంటి థియేటర్స్ కూడా మళ్ళీ తెరుచుకున్నాయి. అండ్ ఈవెంట్లు అండ్ కొత్త కొత్త విషయాలు పంచుకోవడం అండ్ కౌంట్ డౌన్ ప్రోమోలు, ఇలా పబ్లిసిటీ విషయంలో పక్కా ప్లాన్తో వెళ్ళినటువంటి నాని గారికి దానికి తగ్గట్టే ఓపెనింగ్స్ రూపంలో నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. ఆ విషయంలో నాని గారు కష్టపడ్డ తీరు చూస్తే డెఫినెట్గా అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో జియో కొంచెం లేట్ అయినా సరే మూవీ లవర్స్ ఓపిక్గా ఎదురు చూసి బుక్ చేసుకున్నారంటే నాని గారి మీద ఉన్నటువంటి నమ్మకంగా ఇంకేంటి మరి. డైరెక్టర్ శైలేష్ గారిది గత సినిమా డిజాస్టర్ అయింది, అది కూడా అందరికి తెలిసిందే, సైంధవ్. మ్యూజిక్ ఇచ్చినటువంటి మిక్కీజే మేయర్ గారికి కూడా యూత్లో అంత పెద్ద క్రేజ్ లేదు. అండ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి గారి సినిమాలు చేసింది కూడా చాలా తక్కువే. అప్పుడెప్పుడో కేజీఎఫ్ సిరీస్లు చేసింది, దాని తర్వాత మళ్ళీ కోబ్రా లాంటి సినిమాలు చేసింది, బట్ దాని తర్వాత ఇంతవరకు కూసేలేదు. ఇన్ని సిచ్యువేషన్స్ దాటుకొని హిట్ 3కి ఇంత హైప్ రావడం వెనుక నాని గారు అనే నమ్మకం తప్పితే ఇంకొకటి ఏది కాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ ఒక్క మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వద్దనుకొని మరీ రిస్క్ చేశారు నానిగారు. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం అటు ఇటు అయితే కనుక చాలా కష్టమే అయ్యేది. అండ్ అలా ఆ నమ్మకమే హిందీలోనూ మార్కెట్ పెరుగుతుంది అండ్ కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో వస్తున్నాయి. అండ్ అనూహ్యంగా నానిగారు కలిసి వచ్చిన విషయం అంటే, అజయ్ దేవగన్ గారిది రైట్ టు అండ్ సూర్య గారిది రెట్రో కంటే కూడా హిట్ 3 ఏదైతే ఉందో బుక్ మై షో అమ్మకాలు చాలా ఎక్కువగా ఉండడం చూస్తే నిజంగా నానిగారు తీసుకున్నటువంటి శ్రద్ధ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అండ్ యూఎస్ ప్రీమియర్ స్టాక్ పాజిటివ్ టాక్స్ వచ్చాయి కాబట్టి ఇండియాలోనూ, అందులోనూ ఏపీ తెలంగాణలోనే ఇదే స్పందన కనిపిస్తే మాత్రం దసరా రికార్డులు మాత్రం డెఫినెట్గా బీట్ చేయొచ్చు అన్డౌటెడ్లీ. ఇక మొత్తంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో హిట్ నానిగారికి కాదు, ఇండస్ట్రీకి అవసరం. చాలా రోజుల నుంచి థియేటర్లు మూతపడుతున్నాయి. అండ్ దాని తర్వాత అసలుకు ఓటీటీకి వచ్చిన కాంచెల్లి మొత్తం ఓటీటీకి అలవాటు అయిపోయారు. ఇవన్నీ దాటుకొని ఇప్పుడు మరి ఏదన్నా ప్లస్ ఉంది అని అనుకుంటే మాత్రం అది హిట్ 3 అని చెప్పొచ్చు. బట్ వైలెన్స్ ఉంది, అందులోనూ మళ్ళీ కొంతమంది ఆడియన్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ సినిమా చూసేటువంటి కొద్ది మందిని మాత్రమే నమ్ముకొని ఈ సినిమా చేశారు. అదే సక్సెస్ కూడా అయింది. ఇక మనం ప్రీవియస్గా మాట్లాడుకుంటే ఆల్రెడీ సిరీసే అది. హిట్ సెంటిమెంట్ డెఫినెట్గా ఉంటుంది. హిట్ సిరీస్ ఆల్రెడీ వర్కౌట్ అయింది కాబట్టి 3 కూడా వర్కౌట్ అయింది. అండ్ 4 అది నాకు తెలిసి 12 వరకు ఏదో ఉంది అని అన్నారు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లలో. మరి ఆ హిట్ 4లో అంటే నాని గారు తీసినటువంటి హిట్ 3కి అంతకుముందు విశ్వక్ గారు, అడ్విశేష్ గారు, నాని గారు, ఇప్పుడు దాని తర్వాత ఇంకొక సర్ప్రైజ్ ఉంది, ఒక తమిళ్ స్టార్ హీరో. ఆయన కూడా మరి ఇంతవరకు కూడా కంప్లీట్గా యాక్షన్, మాస్, వైలెన్సే చూపించారు. మరి హిట్ 4 మేబీ డెఫినెట్గా కామెడీ ట్రాక్ ఏమైనా ఎక్కితే ఎక్కొచ్చాం, డెఫినెట్గా అదొక వే ఆఫ్ వెళ్ళిపోతుంది. సో చూడాలి మరి. సో మొత్తంగా ఇవన్నీ దాటుకొని హిట్ కొట్టారంటే నానిగారు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అండ్ ఆయన కష్టాన్ని డెఫినెట్గా మనం మెచ్చుకొనే తీరాలి. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో థియేటర్స్ నిజంగానే కలకల్లాడుతున్నాయని చెప్పాలి. మొత్తంగా హిట్ నానిగారికి కాదు, ఇండస్ట్రీకి అవసరం, అది ఇచ్చారు. సో ఇది మ్యాటర్.